శక్తి మీద పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇంత ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ దీని మీద ఇంటెన్షన్ ఏముంది? గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఐటీఐస్ ని, ఏటీసీస్ ని, పాలిటెక్నిక్స్ ని ఒక ఈకో సిస్టమ్ కింద తీసుకొచ్చి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి జాబ్స్ ఇంక్రీజ్ చేద్దామని. ఇది మంచిగా అనిపిస్తుంది. దీనికి సౌండ్ చాలా గుడ్. కానీ స్టూడెంట్స్ క్వశ్చన్, ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఏముందంటే ఆల్రెడీ సపరేట్ గా ఉన్న పాలిటెక్నిక్ సిస్టమ్ ని ఎందుకు మర్చి చేయాలా? మా డిప్లొమా వాల్యూ ఏముంటది, ప్లస్ ఎస్బిటెట్ ది రోల్ ఏముంటది, ప్లస్ ఈసెట్ బీటెక్ పాత్వే ఫ్యూచర్ ఏంటిది? బికాస్ ఈసెట్ డిప్లొమా స్టూడెంట్స్ చాలా మంది ఈసెట్ రాసి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్స్ లో లాటరల్ ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళది ఇప్పుడు ఫ్యూచర్ ఏంటిది? దీంట్లో ఒక ఫ్యాక్ట్ ఏమంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ అయితే క్లియర్ గా ఈసెట్ ని ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తలేదు గవర్నమెంట్ ఈ జియో ప్రకారంగా. స్టిల్ ఇన్ 2026 ఆల్సో డిప్లొమా స్టూడెంట్స్ కి బీటెక్ లాటరల్ ఎంట్రీ రూట్ ఓపెన్ గా ఉంది. సో మరి ప్రాబ్లం ఎక్కడ? గవర్నమెంట్ ఇంటెన్షన్ జెన్యున్ గా స్కిల్లింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడమా, లేకపోతే పాలిటెక్నిక్ సిస్టమ్ ని కంప్లీట్ గా స్ట్రక్చర్ చేయడమా? స్టూడెంట్స్ కి డౌట్లు ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని క్లియర్ చేయకుండా వాళ్ళంతా లాఠీ చార్జ్లు చేసి, కేసులు బుక్ చేసి, వాళ్ళని అరెస్టులు చేసి దాన్ని ఈ ఉద్యమంని ఆపాలని చూస్తుంది. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి ఒక్కటి మాత్రం క్లియర్ అర్థం ఏం కావాలంటే, ఉద్యమాలని మీరు లాఠీ చార్జ్లు లేకపోతే కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆపలేరు. వీళ్ళు జెన్ అల్ఫా జెన్ జీ మధ్యలో ఉన్నారు. వీళ్ళు చాలా యూత్. వీళ్ళు వాళ్ళ దానికోసం ఆగరు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు. సో మీరు వాళ్ళని కూర్చొని మాట్లాడాలా, మాట్లాడి దీన్ని ఒక రిజల్యూషన్ మీద తీసుకురావాలా, ప్లస్ ఈ లాఠీ చార్జ్ అవన్నీ ఇమ్మీడియట్ గా ఆపాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్.